Hello, good morning. Today's special day is Kartik Purnami. It is very important for our Telugu people. తప్పకుండా ప్రతి ఒక్కరు 365 ఒత్తు వెలిగించాలి. ఎందుకు వెలిగించాలి? 365 ఒత్తు వెలిగిస్తే మనం ఈ ఇయర్ అంతా అంటే 1 ఇయర్కి 365 డేస్ కదండి. సో అందుకే మన పెద్దలు 365 ఒత్తు వెలిగించాలని రూల్ పెట్టారు. 365 ఒత్తు వెలిగిస్తే అట ఈ ఇయర్ అంతా మీరు పూజ చేయకపోయినా పర్వాలేదంట. సో ఇట్స్ నాట్ ఎ జోక్. అలా కాకుండా 365 ఒత్తు వెలిగిస్తే మంచిది అంటారు. రోజు పూజ అయితే కంపల్సరీగా చేయాలి ఎవరైనా మనము. సో నాకు ఈ కార్తీక మాసంలోని ఒక 5 మెంబర్స్కి మా మమ్మీ తాంబూలం ఇస్తే మంచిది అని చెప్పారు. సో నేను రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్గా పసుపు కుంకుమ పేపర్లో వేసాను చిన్నవి. ఇప్పుడు ఎక్కువ వేసినా కూడా వేస్ట్ చేస్తున్నారు. సో ఏదో ఇవ్వాలి కదా, రూల్ కదా అని కొంచెం వేసాను. నెక్స్ట్ ఇలా ఆకులు మట్టుకు జోడిగా వేయాలండి. 2 వేయాలి, సింగిల్ ఆకు వేయకూడదంట. పెద్దలు చెప్పారు. సో నేను అలా ఫాలో అవుతున్నాను. మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఫ్లవర్ వేద్దాం. రోజ్ ఫ్లవర్ వేసి చూడండి ఎంత చిన్నగా బుజ్జిగా ఉన్నాయో ఫ్లవర్స్. అసలు చిన్నప్పుడు పెద్ద రోజెస్ వచ్చేవి. ఇప్పుడు రోజెస్ కూడా హైబ్రిడ్, అన్నీ చిన్నవే. ఇలాంటి చిన్న రోజెస్ అసలు నేను చిన్నప్పుడు ఎప్పుడు చూడలేదు. నెక్స్ట్ ఫలదానం అంటారు కదా. సో ఫలం ఏదైనా వేద్దాం. 2 అరటిపండు, ఆరెంజ్ 2 వేద్దాం. సో ఫస్ట్ ఆరెంజెస్ వేసాను. ఆరెంజెస్కి మట్టుకి బాగా గుర్తుంచుకోండి, కన్నాలు ఏమీ ఉండకూడదు. ఎందుకంటే మనం ఒకరికి ఫలదానం చేస్తున్నాము కాబట్టి అలాంటి వద్దు. ఓకేనా. నెక్స్ట్ బనానా మట్టుకి జోడిగా వేయాలి. 2 కనెక్ట్ అయ్యి ఉండాలి, అంటే గుత్తుగా ఉండాలి. అది మంచిది అంటారు. అంటే ఇప్పొద్దు జోడీ అంటే ఇద్దరు హస్బెండ్ వైఫ్ జోడీగా ఉండాలి అని కోరుకుంటాం కదా. సో అలా ఇస్తే మంచిది అంటారు. సో పెద్దలన్నీ రూల్స్ పెడతారు, ఆ రూల్స్ మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ కాయిన్ అండ్ చెక్క, ఆకు చెక్క అంటారు కదా, చెక్క కూడా వేయాలి. కాయిన్స్ వేయాలి, చెక్క కూడా వేసాను కానీ నా వీడియో ఇందులో రాలేదు. సో కాయిన్స్ మటుకి 1 రూపీ 2 రూపీ ఇప్పుడు సీజన్ పోయింది. 5 రూపీస్ కాయిన్స్ వేస్తున్నాను, లేదా 10 రూపీస్ కాయిన్స్ మన ఇష్టం. 20 రూపీస్ కాయిన్స్ కూడా వచ్చాయి, మన ఓపిక, మన ఇష్టం. సో మనం ఇలా పసుపు కుంకుమ పేపర్స్తో ఇస్తే వాళ్ళు క్యారీ చేయలేరు కాబట్టి ఇవి ఒక స్మాల్ ప్యాకెట్స్ లాగా చేస్తున్నాను. ఇది కూడా మా మమ్మీ నేర్పించారండి, ఈ ప్యాకెట్స్ చేయడం కూడా. ప్రతిదీ మనం మమ్మీ దగ్గర నేర్చుకుని చేస్తాము. సో ఇలాగ మనం ఫలదానం చేసామనుకోండి, వాళ్ళు క్యారీ బ్యాగ్ అడుగుతారు. సో ముందే నేను 5 క్యారీ బ్యాగ్స్ అరేంజ్ చేసి ఇలా క్యారీ బ్యాగ్స్లో వేసేసాను. సో అన్నీ రెడీ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాం. టెంపుల్ చూడండి అసలు ఎంత జనాలు ఉన్నారో. ఫస్ట్ అందరూ ప్రమిదలు వెలిగించే దర్శనంకి వెళ్తున్నారు. సో మాకు కూడా ఒక మంచి ప్లేస్ దొరికింది, ఇదిగోండి ఇక్కడ. సో మేము కూడా నీట్గా పూజ చేసుకున్నాం. ఫస్ట్ ముగ్గు, పసుపు కుంకుమ, ప్రమిద, తాంబూలం, ఫ్లవర్స్ అన్నీ పెట్టి కొబ్బరికాయ కొట్టి పూజ చేసామండి. పూజ అయితే చక్కగా జరిగింది. ఈ దీపం కాసేపు వెలిగిన వరకే మనం అక్కడే ఉండాలి కాబట్టి ముగ్గురు ఉన్నాము. కాసేపు ఉన్న తర్వాత దర్శనం అయ్యాక 5 తాంబూలం రెడీ చేశాను కదా, పెద్దవాళ్ళ ఆటోలకి ఇచ్చానండి. అంతే, పూజ అయితే చక్కగా జరిగింది. దర్శనం కూడా చాలా బాగుంది. వీడియోస్ అయితే కొన్ని తీయలేదు, టెంపుల్ కదా. సో మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.